2024 మే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడూ కూడా 12 రాసులు ఉన్నాయి. మేషం దగ్గర నుంచి మీనం వరకు 12 రాసులు. ఈ 12 రాసుల్లో కొన్ని ప్రత్యేకమైన రాసులు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన రాసులు ఉత్తమం, మధ్యమం, అధమం, అధమాధమం 4 రకాలు ఉన్నాయి. ఉత్తమం, మధ్యమం, అధమం, అధమాధమం. అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత రకరకాలైన సమస్యలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి మనం తెలుసుకుందాం. ఇది సింహరాశి. ఈ సింహరాశి యొక్క ఫలితాలు ఏమిటి మనం చెప్పుకుందాం. సింహస్యాధిపతి సూర్య. సింహస్యాధిపతి సూర్య. సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. సింహం కదా, అందరినీ తింటుంది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం భగవంతుడు పెట్టి పుట్టించాడు. ఏమిటంటే బ్రాహ్మణానాం అనేకత్వం. బ్రాహ్మణులు ఏకంగా కలిసి ఉండరు. సర్పానాం అతి నిద్రయోహో. సర్పాలు 23 గంటలు నిద్రపోతే 1 గంటే మెలుగుతూ ఉండేది. గజానాం మందబుద్ధిశ్చ. ఏనుగులకు మందబుద్ధి, పడుకున్న చోటు నుంచి తొందరగా లేవు. త్రిభి లోకోపకారక. మూడింటికి ఈ 3 రకాలు ఉండటం చాలా లోకానికి ఉపకారంట. ఈ సింహంట అడవికి మృగరాజైనాడు. ఎందుకు మృగరాజైనాడు తెలుసుకోవాలి మనం. ఆ సింహం అన్నిటినీ జాగ్రత్తగా రక్షిస్తుంది. సింహం ప్రతి జీవరాశికి కూడా అనుకూలత చూపిస్తుంది, ప్రతికూలత చూపించదు. సింహం దగ్గరికి అన్ని జాతులు కూడా దగ్గరికి వచ్చి ప్రేమగా ఉంటాయి. ఆ ప్రేమ స్వరూపం అనేది సింహం చూపిస్తుంది. సింహం వేటాడుతుంది. మరి ఆ సింహం మాంసాహారి. కానీ తను తినేటువంటి జీవరాశి దగ్గరికి వచ్చినా కూడా దాన్ని చంపరు. ఎప్పుడు చంపుతుందయ్యా అంటే ఇక చచ్చిపోతాను, ప్రాణం పోతుందన్నప్పుడు బలమైన జీవరాశిని చంపి తను తినగా మిగిలితే మిగతా జీవరాశులు తినేట్టుగా చేస్తుంది. 15 రోజులకో 20 రోజులకో ఒకసారి ఆహారం తింటుంది. మనం కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఒక కళాకాలం తెచ్చింది కాస్త తిందంటే తింటాం. అది మాత్రం అట్లా తిందు. దాని ధర్మం, ఆ జాతి యొక్క ధర్మం అట్లా ఉంటుంది. ఆ రాశి, ఆ సింహం అమ్మవారికి వాహనమైంది. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఉదయం బ్రహ్మస్వరూపం. ఉదయించేటప్పుడు బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం సమయంలో ఈశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, సాయంకాలం కూడా విష్ణువుతో సమానం. త్రికాలం వహ దివాకరం. 3 కాలాలు 3 రూపాలతో ఉంటాడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడికి సంబంధించిన సింహరాశి. ఈ సింహరాశిలో పుట్టాలి అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఇప్పుడు మనం పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది. ఎంతో ఉత్తమమైన జన్మ సింహరాశిలో పుట్టినవాడు. ఇప్పుడు ఈ సింహరాశికి ఏ గ్రహాలు బాగుండలేదు, ఏ గ్రహాలు బాగున్నాయి చూసుకుందాం. తర్వాత ఈ సింహరాశి ఎట్లా వచ్చింది. మరి ఆశ్లేషాంతం కర్కాటక మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిసి ఈ సింహరాశి. సింహరాశి యొక్క ఎట్లా ఉంది ఇప్పుడు చూద్దాం. ఈ సింహరాశి పరిస్థితి ఇప్పుడు సరిగ్గా పూర్తిగా బాగాలేదు. ఏమీ పరిస్థితి బాగాలేదు. ఎట్లా బాగాలేదు. శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అయితే ఇంత మంచి వాళ్ళకి ఇంత కష్టం ఎందుకు వస్తుందా అంటే కష్టం ప్రతి వాళ్ళకి వస్తుంది, తప్పదు. మరి 100 పాళ్ళల్లో 98 పాళ్ళు పుణ్యం చేస్తే 2 పాళ్ళైనా పాపం ఉంటుంది. ఎట్లా వస్తుంది ఆ పాపం అంటే నడిచి వెళుతూ ఉంటే కాలి కింద చివబడి చస్తే అది పాపమే, మనిషిని పొడిచినా అది పాపమే. ఇట్లా తెలియక చేసే పాపాల వల్ల కొన్ని బాధలు ఉంటాయి. ఆ బాధల్ని సమర్థించుకోగలిగినటువంటి శక్తి సింహరాశికి ఉన్నది. కష్టాన్ని కష్టంగా పడరు. అయితే కొంతమంది ఏం చేస్తారు, కాస్త కష్టం రాగానే అమ్మో నాకు వచ్చిన కష్టం ఎవడికి రాలేదంటారు. కానీ ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి మరి శుక్రుడు ఒక్కడు తప్పితే మిగతా 7 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మిగతా 7 గ్రహాలకి జపం చేయించుకోవాలి.
తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. తర్వాత అట్లా లేని సమయంలో హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఇంత వివరంగా చెప్పేది, ఒక మనిషి పుట్టి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి విపరీతంగా కొన్ని కోట్లు సంపాదించి తన కుటుంబం కాదు 10 కుటుంబాలకు బతకడానికి తగినంత సంపాదన సంపాదించి నాకేమి అనుకునేవాడు సర్వం పోయి అడుక్కు తినటానికి బొచ్చ కూడా లేకుండా పోయిన వాళ్ళని మీరు కళ్ళతో చూస్తున్నారు. ఎందుకట్లా జరుగుతోంది? జాతకం బాగుండకపోతే జరుగుతుంది. అటువంటి చెడుని చూసి ఆ చెడును పోగొట్టుకోవాలి. పొలాల్లో ఇంగ్లీషు తుమ్మ చెట్లున్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుకు కొస ఉంటుంది, అది విషం. అది లోపల ఎక్కడో చేరుతుంది. ఎన్ని రకాలుగా కుట్టిన విషం మాత్రం పోదు. దానివల్ల కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత చెడు టైం ఇది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోండి. మీకున్న దోషాలను పోగొట్టుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ఈ 9 గ్రహాలకు కూడా పూజ చేయించుకోవాలి. తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించాలి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. కనీసం ప్రతిరోజు మారేడు దళాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. నవగ్రహాలకు పూజ చేయండి. మీ చేతనైనంత వరకు అన్నదానం చేయండి. అది చేత కాకపోతే బియ్యపు రవ్వ పంచదార సమానంగా కలిపి గోడల వెంబడి పుట్టల దగ్గర వేయండి. చీమలు తిరిగే చోట వేయండి. అది పిపీలికా సమారాధన. కొన్ని వేల మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ప్రత్యేకించి సింహరాశి గురించి ఇప్పుడు చెప్పేది ఏమిటి అంటే పూర్తిగా బాగాలేదు. బాగాలేదు అని భయపడద్దు. బాగాలేనప్పుడే మనం బాగుపట్టాలి, మార్గం చూసుకోవాలి. కాబట్టి మీ జాతకాలు చూపించుకొని మీకు ఏ దోషాలుంటే ఆ దోషాలు పోగొట్టుకోండి. మీరు ఎక్కువ నష్టపడకుండా బాగుపడతారు. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత బాధపడేదానికంటే చెట్టు నిండా ఆకులు ఉన్నప్పుడు నీడనుంటే పర్వాలేదు, కానీ ఆ ఆకులు మొత్తం పోయి చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ చెట్టు కింద ఉంటే ఏంటండి ప్రయోజనం? అట్లాంటి నష్ట సమయం. కాబట్టి ఈ నష్ట సమయాన్ని సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకాన్ని చూపించుకోండి. మీకు అవసరం అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ద్వారా కానీ, అట్లా కాదండి మీకు హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలో అది పాటిస్తే మీ నష్టాల నుండి బయటపడతారు. అన్ని విధాలా మీరు బాగుంటారు. స్వస్తి.